చూద్దామా. ఫస్ట్ మెయిన్ ఈ వాయు శక్తి యొక్క అనువర్తనం ఏమిటి? ఎలక్ట్రిసిటీ స్టోర్ చేయడానికి వాడతాం మనం. ఎలక్ట్రిసిటీని స్టోర్ కాదు, ప్రొడ్యూస్ అదే చేస్తాం. ప్రొడ్యూస్ చేస్తాం. ఎస్, ఓకే. సో సెకండ్ అప్లికేషన్, మార్నింగ్ క్లాస్ లో విన్నారు కదరా, క్లస్టర్ పిల్లలు రెస్పాండ్ అవ్వండి. వాటర్ పంప్ చేస్తాం మేడం. వాటర్ ని పంప్ చేస్తాం, వెరీ గుడ్. థర్డ్ రేషన్, గ్రైండర్. ఎస్, ఏదైనా మనం ధాన్యపు గింజలను గ్రైండ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇంకా మీకు తెలిసిన అప్లికేషన్స్? ఓకే, సరే. ఈ రోజు మనం ఈ విండ్ ఎనర్జీ యొక్క అప్లికేషన్స్ ఇంకేమైనా ఉన్నాయా, ఎలా అప్లై చేస్తాము, ఎలా యూజ్ చేస్తాం అనేది బ్రీఫ్ గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. సో ఫస్ట్ మెయిన్ దీని హిస్టరీ తీసుకుంటే కనుక విండ్ ఎనర్జీని ఎలా ఉపయోగించారు, వాటి అప్లికేషన్స్ ఒకప్పుడు 5000 BC అరౌండ్. సో ఆ టైంలో ఈ విండ్ వాయు శక్తిని ఏ విధంగా ఉపయోగించారు అనేది ఒకసారి బ్రీఫ్ గా చూస్తే కనుక మనకి 5000 BC టైంలో ఫస్ట్ టైం విండ్ ఎనర్జీని యూజ్ చేసింది. మనకి ఎలా యూజ్ చేస్తాము? సెయిల్ బోట్స్ విన్నారా మీరు? సో తెర చేపలు ఉంటాయి కదా బోట్ కి. ఓకే, సో మనకి గాలి వీస్తున్నప్పుడు ఆ తెర చేప మీద పడి దాన్ని థ్రస్ట్ తో ఫోర్స్ తో ముందుకు గెంటుతుంది అనమాట. సో అప్పుడు ఏమిటంటే ఆ గాలి యొక్క దిశను చూసుకునే వాళ్ళు బయలుదేరేవారు. అర్థమైందా? మనం దాన్ని మార్చలేం కదా, దిశను మార్చలేం, మన డైరెక్షన్ దాని గాలి యొక్క దిశని చూసుకుని ఆ తెర చేపలు కూడా, ఆ సెయిల్ బోట్స్ కూడా అలాగే ప్రిపేర్ చేసేవారు అనమాట. అంటే యూజింగ్ దిస్ విండ్ ఎనర్జీ దే వర్ యూజ్డ్ టు ట్రావెల్ ఆన్ ద రివర్స్. ఓకే, ట్రావెల్ చేయడానికి, వాణిజ్యపరంగా కూడా, అంటే ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వాణిజ్య రకంగా వ్యాపారం చేసుకోవడానికి, ఈ మెటీరియల్ గూడ్స్ అవి షిప్ చేయడానికి ఈ విండ్ ఎనర్జీని యూజ్ చేసేవారు అనమాట. ఓకేనా? సో సెయిల్ బోట్స్ ఫస్ట్ నైలు నది మీద. ఓకే, ద లాంగెస్ట్ రివర్ యాక్చువల్లీ ఇప్పుడు అమెజాన్ అంటున్నారు. 2007లో ఒక పేపర్ వచ్చింది, దాన్ని ఎక్స్టెండ్ చేశారంట. సో అంతకు ముందు నైలు నది ద లాంగెస్ట్ రివర్ అనేవారు, ఆఫ్రికాలో ఉంది. ఓకే, తర్వాత పర్షియాలో డెవలప్ చేశారు 500 AD ఆ టైంలో. లేదా ఫస్ట్ హారిజంటల్ యాక్సిస్ విండ్ మిల్ ని యూరోప్ లో తయారు చేశారు 1300 ADలో. ఓకే, తర్వాత మెయిన్ అది నెక్స్ట్ యుఎస్ వాళ్ళు విండ్ ఇంజిన్ కంపెనీనే వాళ్ళు స్టార్ట్ చేశారు. ఎప్పుడు? 1850s లో. ఓకే, 1880s లో మనకి ఎయిర్ మోటార్ కంపెనీ స్టార్ట్ చేసిందంట, థామస్ ఓ పెర్రీ. మెయిన్ 5000 మినిమం ఇంచుమించు 5000 విండ్ ఎక్స్పెరిమెంట్స్ చేసి ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. సో ఇదంతా విండ్ ఎనర్జీ ఎలా కన్వర్ట్ చేయాలి, ఏ విధంగా మనకు ఉపయోగపడాలి అన్నది అంతా ప్రయోగాలు జరుగుతున్నదే. ఓకే, సో చార్లెస్ ఎఫ్ బ్రూష్ యూజ్డ్ విండ్ మిల్ టు జనరేట్ ఎలక్ట్రిసిటీ ఇన్ క్లెవెలాండ్ ఓహెచ్. ఎలక్ట్రిసిటీని మనం ప్రొడ్యూస్ చేయడానికి 1888లో ఈ బ్రూష్ అనే సైంటిస్ట్ ఫస్ట్. సో ఎలా మనము ఆ గాలిలో ఉన్న గతిశక్తిని మన ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద చేయాలి అనేది ఇతను ప్రయోగం చేశారు. సో ఓకే, 1900s లో మనకి సాల్ట్ వాటర్ టు ఎవాపరేట్ ఫండ్స్, అక్కడ పంపింగ్ వాటర్ ఎలా పంప్ చేయొచ్చు వీటిని యూజ్ చేసుకుని అనేది ప్రయోగం జరిగింది. 1941లో మనకి సప్లైస్ పవర్ టు టౌన్. యాక్చువల్ వరల్డ్ వార్ 2 జరిగింది కదా ఆ టైంలో. సో ఆ టైంలో మనకి పవర్ సప్లైస్ అది కట్టింగ్ ఎక్కువగా ఉండుంటాయి కదా. సో ఆ టైంలో ఈ విండ్ ఎనర్జీని హౌసెస్ కి లేదా ఒక విలేజ్ కి, ఒక టౌన్ కి మనం ఎలా ఎలక్ట్రిసిటీని ఇవ్వాలి, పవర్ సప్లై ఎలా ఇవ్వాలి అనేది. ఫస్ట్ విండ్ టర్బైన్ రేటెడ్ ఓవర్ 1 మెగావాట్. సో ఇప్పటి వరకు మనకి ఇంచుమించు కిలోవాట్స్ లోనే ప్రొడ్యూస్ అయింది ఎలక్ట్రిసిటీ. సో అంటే అక్కడ దక్షత చాలా తక్కువగా, ఎఫిషియన్సీ చాలా తక్కువగా ఉంది. మన విండ్ లో పవర్ ఉంది, బట్ ఆ పవర్ ని కన్వర్ట్ చేయలేకపోయారు ఇప్పటి వరకు. సో 1979లో ఫస్ట్ విండ్ టర్బైన్ హ్యావింగ్ హై ఎఫిషియన్సీ కంపేర్ టు ద ప్రీవియస్ వన్స్. సో అది ఇంచుమించు 1 మెగావాట్, 10⁶ వాట్స్. ఓకే, బిగన్ ఆపరేట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఎప్పుడు? 1979 నుంచి స్టార్ట్ అయింది మనకి ఎక్కువ హై ఎనర్జీ కన్వర్షన్స్ చేసే విండ్ టర్బైన్స్. ఓకే, సో తర్వాత 1000 మెగావాట్ ఇంకక్కడ నుంచి మనకి ఈ విండ్ టర్బైన్స్, హై కెపాసిటీ విండ్ టర్బైన్స్ తయారయ్యాయి అనమాట. ఓకే,
తర్వాత వేరియబుల్ స్పీడ్ విండ్ టర్బైన్స్, ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ విండ్ జనరేషన్ కాస్ట్ 3 to 4.5 cents 2004 లో. తర్వాత విండ్ పవర్ ప్రొవైడెడ్ ఓవర్ 17%. తర్వాత మనకి రీసెంట్ గా ఎలా అయిందంటే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ లో ఆల్మోస్ట్ ఈ విండ్ ఎనర్జీ ఆక్యుపై చేయడం మొదలు పెట్టింది అనమాట. యుఎస్ లో ఎక్కువ హైయెస్ట్ యూటిలైజేషన్ ఆఫ్ ద విండ్ ఎనర్జీ. సో ఈ విధంగా మనం దీని యొక్క హిస్టరీ చూడొచ్చు బ్రీఫ్ గా. ఓకే, సో ఇప్పుడు మనం ఈ వాటిల్లో మనం ఇందాక చెప్పాను కదా, ఈ వాట్స్ లో పోలిస్తే కనుక వీటిల్లో రకాలు అనమాట ఇవి. స్మాల్ స్కేల్, ఇంటర్మీడియట్ స్కేల్, లార్జ్ స్కేల్. స్మాల్ స్కేల్, ఇంటర్మీడియట్ అండ్ లార్జ్ స్కేల్. సో స్మాల్ స్కేల్ విండ్ టవర్స్ ఎలా యూజ్ చేస్తున్నాం అంటే వాటి యొక్క పవర్ అవుట్పుట్ ఎంత, వీటి యొక్క ఎఫిషియన్సీ ఎంత అనుకుంటే 10 kilowatts అంట. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ విండ్ టర్బైన్స్ అది సింపుల్ గా డిజైన్ చేస్తారు. సో ఈ టైప్ ఆఫ్ విండ్ టర్బైన్స్ ఎక్కడ యూజ్ చేస్తామంటే మనకి పర్టికులర్ హోమ్స్ కి, ఓకే, ఫార్మ్స్ కి, మన వ్యవసాయ క్షేత్రాలకి, అక్కడ వాటర్ పంపింగ్ కానీ ఎనీథింగ్ అక్కడ, లేదంటే ఎలక్ట్రిసిటీని ఇవ్వడం కోసం వ్యవసాయానికి. ఓకే, సో రిమోట్ అప్లికేషన్స్ లైక్ వాటర్ పంపింగ్, టెలికామ్ సైట్స్, వీటి కోసం మనం ఈ స్మాల్ స్కేల్ విండ్ పంప్స్ ని యూజ్ చేస్తాం అనమాట, విండ్ టర్బైన్స్ ని. ఇంటర్మీడియట్ స్కేల్ అంటే మనం ఎంత చెప్పొచ్చు, 10 to 250 kilowatt. ఈ 10 to 250 kilowatts అంటే మన ఒక విలేజ్ రిలేటెడ్ కి. ఓకే, సో ఈ విధంగా ఇన్స్టాల్ చేసి ఒక విలేజ్ కి కరెంట్ ని సప్లై చేయగలుగుతున్నారు. ఓకే, హైబ్రిడ్ సిస్టమ్, డిస్ట్రిబ్యూటెడ్ పవర్ సిస్టమ్. లార్జ్ స్కేల్ అంటే 250 kilowatt ఇంచుమించు 2+ అంటే 2 to 3 megawatts. సో ఇవేంటంటే ఈ టైప్ ఆఫ్ విండ్ మిల్స్ అనమాట యూజ్ చేసేది ఎక్కువ పవర్ కి. అంటే ప్రొపెల్లర్ టైప్ అని చెప్పాను కదా లాస్ట్ క్లాస్ లో. ప్రొపెల్లర్ టైప్ విండ్ మిల్స్ ని మనం ఈ సెంట్రల్ స్టేషన్ విండ్ ఫార్మ్స్ కోసం, డిస్ట్రిబ్యూటెడ్ పవర్ కోసం వీటిని యూజ్ చేస్తాం. ఇండస్ట్రియల్ పర్పస్ కోసం వీటిని యూజ్ చేస్తాం. ఓకే, ఓకే, ఇందాక దుర్గా ప్రసాద్ చెప్పాడు, ఇంకా చెప్పారు కదా. సో విండ్ ఎనర్జీ అప్లికేషన్స్ మెయిన్ మన ఫస్ట్ అప్లికేషన్ చెప్పాలంటే ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్. సో ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ ఎలా జరుగుతుందమ్మా, విండ్ టర్బైన్ విండ్ లో ఉన్న కైనెటిక్ ఎనర్జీ, వాయువులో ఉన్న గతి శక్తి ఫస్ట్ టర్బైన్ ఉపయోగించి రొటేషనల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. ఆ రొటేషనల్ ఎనర్జీ జనరేటర్ ఉపయోగించి మనం ఎలక్ట్రిసిటీ కింద ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఓకే, లాస్ట్ క్లాస్ లో కాంపోనెంట్స్ అది డిస్కస్ చేసాం, లోపల ఏం జరుగుతుందో డిస్కస్ చేసాం. తర్వాత ఇంకా ఫర్దర్ అప్లికేషన్స్ ఏంటి, మెయిన్ వాటర్ పంపింగ్. ఓకే, సో విండ్ ఎనర్జీ ఫర్ వాటర్ అప్లికేషన్స్. సో ఇవి ఎప్పుడు పూర్వకాలం నుంచి ఉన్నదే మనకి. వాటర్, భూమిలో ఉన్న వాటర్ ని మనం పైకి తీసుకురావడం కోసం హ్యాండ్ పైప్ కాకుండా, హ్యాండ్ పైప్ ప్లేస్ లో మనకి ఇక్కడ ఉంది చూసారు, ఈ ఫిగర్ కనిపిస్తుంది కదా, మల్టీ బ్లేడ్ విండ్ టర్బైన్ అంటాం దీన్ని. మెయిన్ ఈ వాటర్ పంపింగ్ ఉపయోగించేవి మల్టీ బ్లేడ్ విండ్ టర్బైన్స్. ఇక్కడ ఏంటంటే ఈ మల్టీ బ్లేడ్స్ వలన మనకి హై టార్క్ ఏర్పడుతుంది అనమాట, ఎక్కువ టార్క్ కలుగుతుంది. సో దాని వలన మనం ఈ వాటర్, ఈ పంప్ సిలిండర్ సిస్టమ్ ఉంది చూసారా, సో పంప్ సిలిండర్ సిస్టమ్ ఈజీగా పైకి కిందికి మనం మూవ్ చేయొచ్చు హై టార్క్ కారణంగా. ఇక్కడ బ్లేడ్స్ అనేవి యాక్చువల్ గా మెయిన్ ఎలా ఉంటాయంటే ఫ్లాట్ గా ఉంటాయి మనకి, లైక్ హారిజంటల్ యాక్సిస్ లో. ఇందులోనే 3 blade విండ్ టర్బైన్ చూసారు కదా, 3 blades. అందులో మనం ఏరోడైనమిక్ ప్రిన్సిపల్ యూజ్ చేసి తయారు చేస్తామని చెప్పాను నేను. ఏరోడైనమిక్ లిఫ్ట్ జరిగి టార్క్ జరుగుతుంది. ఏంటంటే మనకి ఫ్లాట్ గా ఉంటాయి. ఇక్కడ ఏరోడైనమిక్ ప్రిన్సిపల్ యూజ్ చేయమన్నమాట. విండ్ యొక్క థ్రస్ట్ ని ఉపయోగిస్తాం, థ్రస్ట్ ఆఫ్ ద విండ్ తీస్తాం. ఎందుకంటే మెయిన్ ఇక్కడ ఈ విండ్ టర్బైన్స్ మనం ఇన్స్టాల్ చేయాలంటే మెయిన్ మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది అంటే సైట్ సెలెక్షన్ లో ఎక్కడ ఇన్స్టాల్ చేయాలి, ఏ సైట్ ని మనం ఎంచుకోవాలి అనే దానిలో మనం ఎక్కువగా వాటర్ ఫెసిలిటీ ఎక్కడైతే ఉందో ఆ టైప్ ఆఫ్ సైట్స్ ని మనం ఎన్నుకుంటాం అనమాట. అంటే విండ్ ఎంత వెలాసిటీ అంటే స్పీడ్ ఆఫ్ ద విండ్ ని మనం కన్సిడర్ చేయము, మెయిన్ వాటర్ అవైలబిలిటీ కన్సిడర్ చేస్తాం. అందువలన ఈ వాటర్ పంపింగ్ పర్పస్ కోసం లో విండ్ స్పీడ్స్, ఎందుకంటే మనం చూస్ చేసుకున్న సైట్ ఉంది చూసారా, ఏదైతే ఆ వాటర్ ఎక్కువగా ఉన్న సైట్ ఉందో ఆ పర్టికులర్ ప్లేస్ లో మనకి విండ్ యొక్క వెలాసిటీ తక్కువగా ఉండొచ్చు. సో తక్కువ వెలాసిటీ దగ్గర కూడా అది వర్క్ చేయగలిగేలా ఉండాలి. అందుకని మనం ఈ పర్టికులర్ గా మల్టీ బ్లేడ్ విండ్ మిల్స్ ని యూజ్ చేస్తాం. ఈ మల్టీ బ్లేడ్ విండ్ మిల్స్ తక్కువ వెలాసిటీ వద్ద కూడా అవి ఎక్కువ టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. సో అది మెయిన్ ఈ విండ్ మిల్ యొక్క నెక్స్ట్ అప్లికేషన్, సెకండ్ అప్లికేషన్స్ వాటర్ పంపింగ్. ఓకే, తర్వాత ఇండస్ట్రియల్ అప్లికేషన్స్, టెలికమ్యూనికేషన్స్ లోను, మన వెదర్ స్టేషన్స్ లోను కూడా ఈ విండ్ ఎనర్జీని యూజ్ చేస్తాం. తర్వాత లాస్ట్ 4th వన్ ఇక్కడ విండ్ మిల్ ఇచ్చాడు అవునా. విండ్ మిల్ అంటే గ్రైండ్ చేయడానికి అనమాట. సో ఇది సేమ్ ఇక్కడ మనం ఎలా అయితే వాటర్ పంప్ చేసామో ఇక్కడ కింద ప్లేస్ లో మనం ఒక గ్రైండర్ ని యూజ్ చేస్తాం. సో ఇది షాఫ్ట్,
ఇక్కడైతే అప్ అండ్ డౌన్ మోషన్ వచ్చేలా చూస్తాము, అక్కడ రొటేటరీ మోషన్ వచ్చేలా చూస్తాము. మనకి ఏదైనా గ్రైండింగ్ కానీ లేదా పాలిషింగ్ చేయాలంటే రౌండ్ గా ఆ మోటార్ రౌండ్ గా తిరగాలి కదా. సో ఈ రొటేషనల్ ఎనర్జీని మనం గ్రైండింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. ఓకే, అయితే ఇంకా మీకు చాలా మందికి తెలియని లాస్ట్ అప్లికేషన్ ఏమిటంటే ఈ విండ్. ఫిగర్ కనిపిస్తుందా ఇక్కడ? సో విండ్ టర్బైన్స్ ని మనం హీటింగ్ పర్పస్ కూడా యూజ్ చేస్తాము. అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు ఇందులో ప్రిన్సిపల్, గాలిలో ఉన్న గతి శక్తిని మనము ఏ శక్తి కింద ఉష్ణ శక్తిగా మారుస్తున్నాము. సో ఎలా మారుస్తున్నాం అది ఇక్కడ సింపుల్ అన్నమాట. మీరు ఏదైనా హీటప్ చేయాలనుకోండి, ఫాస్ట్ గా మనం అక్కడ దాని లోపల ఘర్షణ కలిగించామనుకోండి ఆ వాటర్ మాలిక్యూల్స్ కి, ఫ్రిక్షన్ అంటాం. ఓకేనా? సో మనం ఫ్రిక్షన్ ఎక్కువగా కల్పిస్తే అది ఏం జరుగుతుంది, హీట్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుందా? ఒప్పుకుంటారా? ఆ మాలిక్యూల్స్ వాటర్ ని ఎక్కువగా బాగా చిలికించేసామనుకోండి హీటప్ అవుతుందా? అవుతుంది ఖచ్చితంగా. ఒప్పుకుంటారా? సో సేమ్ అదే ప్రిన్సిపల్ అన్నమాట. ఇక్కడ విండ్ టర్బైన్ రొటేట్ అవుతుంది, రొటేటింగ్ షాఫ్ట్ ఇది. సో ఇక్కడ వాటర్ ఉంటుంది మనకి. ఓకే, సో ఈ వాటర్ ఎలా, ఇక్కడ మెయిన్ ఈ పెడల్ యూజ్ చేస్తాం, ఫ్లాట్ పెడల్ మిక్చర్ లేదా పెడల్ వీల్ అంటాం. కనిపిస్తుంది కదా, ఈ పెడల్ వీలే దీనికి ఆ వాటర్ మాలిక్యూల్స్ యొక్క బొంబార్డ్మెంట్ జరుగుతుంది కదా. సో ఆ బొంబార్డ్మెంట్ ఆఫ్ ఆ వర్క్ ఏమవుతుంది, ఎనర్జీ కింద, హీట్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఈ పెడల్ చేసే వర్క్ ఏదైతే ఉందో రొటేషనల్ ఎనర్జీ, ఈ రొటేషనల్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ హీట్ ఎనర్జీ. ఓకే, బై యూజింగ్ ద ఫ్రిక్షన్ ప్రిన్సిపల్, ఘర్షణ. ఓకేనా? సో అది ఇంకా ఆ హీట్ లాస్ అవ్వకుండా చుట్టూ థర్మల్ ఇన్సులేషన్ చేస్తాము. సో అది మనం ఒక రేడియేటర్ కి ఇస్తాం. సో ఆ రేడియేటర్ ఆ టోటల్ బిల్డింగ్ ని హీటప్ చేస్తుంది. ఎక్కువ శీతాకాలంలో మనకి హీటర్స్ ఉంటాయి కదా, కొంతమంది మైన్ ఎక్కువగా వేసవికాలంలో ఏసీస్ వాడతాం, కానీ జనరల్ గా మనం హీటర్స్ వాడం మన సైడ్. ఎందుకంటే మనకు ఓకే, వీ కెన్ మేనేజ్ దట్ కోల్డ్ వెదర్. కానీ కొన్ని కంట్రీస్ లో ఆ కోల్డ్ వెదర్ ఎంత చాలా కూల్ గా ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా వాళ్ళు కంపల్సరీ హీటర్స్ వాడతారు ఇంట్లో. సో అందులో వన్ ఆఫ్ ద హీటర్ ఇది, యూజింగ్ విండ్ ఎనర్జీ. ఓకేనా? సో ఇలాగ మనం నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి. మీకు ఇచ్చాను కదా ఒక నోట్స్, సో దాన్ని బేస్ చేసుకుని ఒకసారి 1 by 1 పాయింట్ మనం చదువుకుంటూ దీన్ని కంప్లీట్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ రెండు విధాలుగా మనం డివైడ్ చేయొచ్చు ఈ అప్లికేషన్స్ ఆఫ్ విండ్. ఓకే, సో ఫస్ట్ ఏంటి, మెకానికల్ అప్లికేషన్స్. నేను చెప్పిందా 4+1 5 ఉన్నాయి కదా. సో ఈ 5 అప్లికేషన్స్ ని 2 పార్ట్స్ కింద మనం డివైడ్ చేయొచ్చు. అందులో కొన్ని అంటే ఇవేవి, గ్రైండింగ్, పంపింగ్. ఓకే, ఇవన్నీ ఏమంటాం, మెకానికల్ అని అంటాం, హీటింగ్. అలా కాకుండా మన ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ అయితే ఎలక్ట్రికల్ అప్లికేషన్స్ అన్నమాట. ఈ విధంగా రెండు కింద పెట్టేసాము. సో ఫస్ట్ మెకానికల్ అప్లికేషన్స్. మెకానికల్ అప్లికేషన్స్ లో ఏమేమి వస్తాయి మనకి, విండ్ టర్బైన్స్ ఆర్ యూజ్డ్ టు పంప్ వాటర్ ఇన్ రిమోట్ ఏరియాస్. అవునా? ఒప్పుకుంటారు, చూసారు కదా ఎలా పంప్ చేస్తుందో. ఓకే, దీస్ ఆర్ కాల్డ్ విండ్ పంప్స్. సో నెక్స్ట్ ది, ద విండ్ పంప్స్ ఆర్ యూజ్డ్ టు సప్లై వాటర్ ఫర్, అంటే దీంట్లోనే విండ్ పంప్స్ ఉందో చెప్తున్నా, లైవ్ స్టాక్, స్మాల్ స్కేల్ ఇరిగేషన్స్. మెయిన్ ఈ వాటర్ పంప్స్ ని ఎక్కడ యూజ్ చేస్తాము, విండ్ పంప్స్ ని. సో లైవ్ స్టాక్ అంటే ఏదైనా పశువులకి వాటికి ఎక్కువ వాటర్ మనకి యూజ్ అయినప్పుడు, స్మాల్ స్కేల్ ఇరిగేషన్స్. బాగా ఫ్రెష్. ఓకే, సో స్మాల్ స్కేల్ ఇరిగేషన్ అండ్ డొమెస్టిక్ వాటర్ సప్లై. సో ఇంటికి మనం నీటి సరఫరా చేయడం కోసం అని చెప్పేసి మారుమూల ప్రాంతాలలో ఈ విండ్ పంప్స్ ని యూజ్ చేస్తాం. సో విండ్ పవర్ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ హీట్ విత్ 100% ఎఫిషియన్సీ. సో మనకి మెయిన్ లాస్ట్ టైం మనం నేర్చుకున్నాం కదా, బెల్జ్ లిమిట్
కేవలం 59.3 మాత్రమే ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసినప్పుడు దక్షత మనకి ఆఫ్ ఆఫ్ ద ఎఫిషియన్సీ మాత్రమే ఉంది. అది కంప్లీట్ గా మన ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయలేం. బట్ హీట్ ని ప్రొడ్యూస్ చేయడంలో 100% ఎఫిషియన్సీ వీ కెన్ గెట్ అనమాట యూజింగ్ పెడల్ వీల్. ఇందులో చూసారు కదా పెడల్ వీల్ రౌండ్ గా తిరుగుతుంది. ఓకే, అండ్ అదర్ టర్బైన్స్. ఓకే, విద్యుత్ టర్బైన్ మరియు పెడల్ వీల్స్ ని ఉపయోగించి పవన శక్తితో 100% దక్షతతో మనం ఉష్ణ శక్తిని ఉత్పత్తి చేయొచ్చు. ఓకే, సో టు హీట్ అప్ ఏ స్మాల్ హౌస్. ఎవరైనా వచ్చారమ్మా? 17 members. Okay. So next applications empty electrical applications. Okay, so ikkada low power wind turbines are used to generate electricity for space heating and cooling of homes. So ivi kuda ante indak manam edaithe manam cheppukunnamo heating purpose use it to generate electricity for space heating. So అక్కడ డైరెక్ట్ హీటింగ్ మనకి. సో ఇన్ ద ప్రీవియస్ కేస్ లో ఇక్కడ మనం థర్డ్ పాయింట్ చెప్పుకున్నది ఏంటి, ఈ విండ్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ హీట్ ఎనర్జీ డైరెక్ట్లీ యూజింగ్ పెడల్ వీల్. ఓకే, బట్ ఇక్కడ ఏంటి లో పవర్ విండ్ టర్బైన్స్. లో పవర్ విండ్ టర్బైన్స్ అంటే ఎందులోకి వస్తాయి, 10 kW, ఓకే 20 kW బిలో వస్తుంది. అవి లో పవర్ విండ్ టర్బైన్స్. లో పవర్ విండ్ టర్బైన్స్ ఫస్ట్ ఏం చేస్తాయి, ఎలక్ట్రిసిటీ కింద కన్వర్ట్ చేసేస్తాయి. ఓకే, సో ఇలా విండ్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద ఈ లో పవర్ విండ్ ఎనర్జీ కన్వర్ట్ చేస్తాయి. ఆ జనరేట్ అయిన ఎలక్ట్రిసిటీ మనకి హోమ్స్ లో ఉన్న హీటింగ్ అండ్ కూలింగ్ పర్పస్, అంతే కదా. ఎలక్ట్రిసిటీని మనం అటు ఒక రూమ్ ని కూల్ చేయడానికి ఉపయోగిస్తాము బై యూజింగ్ ఏసీ, హీట్ చేయడానికి కూడా ఉపయోగిస్తాం బై యూజింగ్ హీటర్. ఓకే, స్పేస్ హీటింగ్ అని అన్నాం ఇక్కడ పర్టికులర్ గా. వాటర్ హీటింగ్ కనుక వాటర్ హీటింగ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఎలక్ట్రిసిటీని యూజ్ చేసి. గుడ్, ఇక్కడ రాసాం కదా ఫర్ హోమ్స్ అండ్ వాటర్ హీటింగ్. మన వాటర్ హీటర్స్ ఉంటాయి కదా ఇంట్లో, బ్యాటరీ ఛార్జింగ్. ఓకే, అండ్ ఫర్ ఆపరేటింగ్ డొమెస్టిక్ అప్లయన్సెస్ సచ్ as ఫ్యాన్, లైట్, స్మాల్ టూల్స్ ఎక్స్ట్రా. అంటే ఇది కంప్లీట్ గా ఫస్ట్ పాయింట్ ఏంటంటే హౌ వీ కెన్ యూటిలైజ్ ఎలక్ట్రిసిటీ విచ్ ఇస్ జనరేటెడ్ ఫ్రమ్ విండ్ టర్బైన్. ఓకేనా, ఇవంతా మీకు కామన్ గా తెలిసినవే. మన ఇంట్లో ఎలక్ట్రిసిటీని ఎలా ఉపయోగిస్తాం అనేది రాసాం. తక్కువ సామర్థ్యం గల విండ్ టర్బైన్ ఉపయోగించి వాటర్ హీటింగ్, బ్యాటరీ ఛార్జింగ్, ఫ్యాన్, లైట్ వంటి చిన్న గృహ ఉపకరణ అవసరమైన విద్యుత్తును ఉత్పత్తి చేయొచ్చు. ఓకేనా, అంటే ఒక పర్టికులర్ హౌస్ లేదా ఒక 2-3 ఇళ్ళకి కలిసి మనం ఈ లో పవర్ విండ్ టర్బైన్స్ ను ఉపయోగిస్తాం అనమాట. ఇందాక ఆల్రెడీ చూసాను నేను 3 కింద డివైడ్ చేశాను కదా. మీడియం పవర్, అక్కడ ఇంటర్మీడియట్ పవర్ ఎలా అయినా అనొచ్చు. So medium power wind turbines are used to produce electrical power for navigation signal. Okay, so telecommunication and weather related దాంట్లో మనం యూజ్ చేస్తామని చెప్పాను కదా ఇందాక, పిక్చర్ చూసారు కదా. సో అదే ఇక్కడ మనం ఇన్ రైట్ రాస్తాం అనమాట. నావిగేషన్ సిగ్నల్, రిమోట్ కమ్యూనికేషన్, వెదర్ స్టేషన్స్. So wind turbines of capacity 100 to 250 kilowatt, ఇంకా ఎక్కువ కూడా megawatts, are used to supply electrical power to isolated population, commercial refrigeration and small industries. So industrial purpose కోసం లేదా ఒక టౌన్ లేదా విలేజ్ సంథింగ్ ఒక ఊరికి అన్నట్టు చెప్పొచ్చు అనమాట. వాతావరణ ఏమంటారు, గృహ అవసరాలకు, చిన్న పరిశ్రమలకు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా మనకి, స్మాల్ స్కేల్, బిగ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉంటాయి. సో చిన్న పరిశ్రమలకు అవసరమైన విద్యుత్తును వేటి ద్వారా ఇవ్వచ్చు మనము, ఈ మీడియం పవర్ లేదా ఇంటర్మీడియట్ పవర్ టర్బైన్స్ ని ఉపయోగించవచ్చు అనమాట. వాటి యొక్క కెపాసిటీ ఎంత 100 to 250 kilowatts. సో లార్జ్ విండ్ టర్బైన్స్ విత్ ఏ కెపాసిటీ ఆఫ్ ఫ్యూ మెగావాట్స్, మాక్సిమం మనకి 3 megawatts నుంచి 4 megawatts వరకు ఉంటుందమ్మా, ఆర్ యూజ్ టు సప్లై పవర్ టు గ్రిడ్. సో మనం గ్రిడ్ అంటే తెలుసు కదా మీకు, అంతేనా? గ్రిడ్ అంటే తెలుసా, అంటే టోటల్ ఈ విద్యుత్ శక్తిని స్టోర్ చేస్తుంది అనమాట. ఆ గ్రిడ్ నుంచి మొత్తం సప్లై ఉంటుంది, మొత్తం హౌసెస్ కానీ, ఓల్డ్ కానీ, బిగ్ ఇండస్ట్రీస్ కానీ గ్రిడ్ అనేది మనకి పవర్ సప్లై చేస్తుంది అనమాట. సో ఇవి మనకి ఎలక్ట్రికల్ అప్లికేషన్స్ అండ్ మెకానికల్ అప్లికేషన్స్. ఓకే,